welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో నితిన్ అండ్ శ్రీలీల మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు సుదేవ్ నాయర్, రాజశేఖర్ రావు, రమేష్, రోహిణి వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వకంతం వంశీ. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది హరీష్ జయరాజ్. ప్లాట్ చూసుకున్నట్లయితే నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. మూవీస్ లో వర్క్ చేస్తారు కదా, బ్యాక్ సైడ్ ఆర్టిస్ట్ గా ఉంటారు. సో అలాంటి ఆర్టిస్ట్ ఎప్పుడు తన స్క్రీన్ మీద ఫస్ట్ లో నుంచున్నా సరే వెనక్కి వెళ్ళు అని చెప్పి ప్రతిసారి తోసేస్తూ ఉంటారు. బట్ అయినా సరే తను ఎప్పుడు కూడా అది పాజిటివ్ గానే తీసుకొని ముందుకు వెళ్ళే మెంటాలిటీ. ఎక్కడ చూసినా సరే వెనక్కి తోసినా సరే తను ఎప్పుడు అనుకుంటాడు మనం మళ్ళీ ముందుకు రావచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో ఉంటాడు. అతను ఎయిమ్ ఏంటంటే తన టాలెంట్ అందరికీ తెలియాలి అని ప్రతి ఆర్టిస్ట్ ఎలా అయితే అనుకుంటారో అతను కూడా అలానే అనుకుంటారు. ఒకసారి సడన్గా మూవీ ఆపర్చునిటీ కూడా వస్తుంది. దాని తర్వాత ఏమైంది అన్నది మిగతా స్టోరీ. మూవీ టోటల్గా ఒక 2 hours 30 minutes అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే నితిన్ క్యారెక్టర్ అండ్ నితిన్ ఎలాగుంటాడు నైబర్స్తో కానీ ఇంట్లో వాళ్ళతో మెయిన్గా రావ్ రమేష్ ఫాదర్గా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య చాలా కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి ఉంటుంది. బట్ మామ్ రోహిణి అనమాట, ఆవిడ మాత్రం ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడే నితిన్ అంటాడు అనమాట, నాకు రోజుకి ఒకలా ఉండాలనిపిస్తుంది, అంటే మేబీ నీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉందేమో అని చెప్పడం ఇలాగా సపోర్టివ్గా ఉంటారు. సో ఫాదర్ ఏమో కొంచెం ఎలాగా ఎప్పుడు కోప్పడే ఫాదర్ లాగా రావ్ రమేష్, అండ్ ఈమెమో మదర్ బాగా అట్రాక్టివ్గా ఉంటారు. ఐ మీన్ అట్రాక్టివ్గా కాదు, ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగా అవుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఏంటంటే శ్రీలీల ఇలాగా తిని మూవీస్లో ఏం చేస్తున్నాడు ఇదే చూపిస్తారు అనమాట. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫస్ట్ 20 minutes అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదే పీక్లో కానీ సెకండ్ హాఫ్ కూడా వెళ్ళుంటే ఇంకా బెటర్గా ఉండేది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం రీజనబుల్లీ గుడ్ అనిపించింది. మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నితిన్ చాలా బాగా చేసేది అనిపించింది. ఎందుకంటే కామెడీ టైమింగ్లో కూడా పర్లేదు అనిపించింది. ఫైట్స్ నేనైతే అంతగా ఇంప్రెస్ అవ్వలేదు, ఎందుకంటే ఆ స్టోరీకి అవసరమైనట్టు నాకు అనిపించదు అనమాట. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ వస్తుంది, అది తప్పించి మిగతా ఎమోషనల్ సిచ్యువేషన్స్లో కూడా అతను హ్యాండిల్ చేసిన విధానం, ఆ స్క్రీన్ స్పేస్ అదంతా కూడా బాగుంది. సో డెఫినెట్లీ నితిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ శ్రీలీల ఎలా ఉందంటే తను ప్రతిసారి చేసే క్యారెక్టర్స్ లాగే అనిపించింది. పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఈ మూవీలో సాంగ్స్ డ్యాన్స్ కూడా అక్కడక్కడ అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తుంది ఒక సర్టెన్ టైంలోని. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే తనకంటూ ఒక స్కోప్ అన్నది లేదు మూవీలో. రెగ్యులర్గా వచ్చి ఒక 2 songs డ్యాన్స్ చేసి నార్మల్గా ఏదో అలాగా డాల్లా ఉండి వెళ్ళిపోయే రోలే కాబట్టి నాకు అంతగా ఇంప్రెసివ్గా ఏం అనిపించలేదు. తనకి ఇచ్చిన రోల్ తను చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. రావ్ రమేష్ కూడా ఏంటంటే ఇందులో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అనిపించింది, కాకపోతే కొంచెం మధ్యలోని బాగా ఓవర్గా చేశారేమో, అంటే అది న్యాచురల్గా అనిపించలేదు నాకు రావ్ రమేష్ పర్ఫార్మెన్స్ కూడా. అలానే రోహిణి బాగా చేశారు. అండ్ సుదేవ్ నాయర్ ఆయన ప్రీవియస్గా 2-3 movies చూశాను నేను, బట్ నాకు అంతగా గుర్తులేవు. ఈ మూవీలో మాత్రం ఆయన ఇచ్చిన క్యారెక్టర్ కొంచెం బాగానే చేశారు. మూవీని డైరెక్ట్ చేసింది వకంతం వంశీ. ఈయన ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఉంది కదా అల్లు అర్జున్ మూవీ, అది డైరెక్ట్ చేశారు. దాని తర్వాత ఇది సెకండ్ మూవీ డైరెక్ట్ చేయడంలో. సో అది కూడా ఒక యావరేజ్ మూవీలానే వెళ్ళింది. ఇది కూడా బిలో యావరేజ్ అనే చెప్పాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూశాక. అండ్ డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ అవన్నీ బాగా చేసినప్పటికీ కూడా ఏంటంటే స్టోరీ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో దాన్ని పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోయేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈయన ప్రీవియస్గా రైటర్గా వర్క్ చేశారంట. మన టెంపర్ మూవీకి, కిక్ మూవీకి, తెలుగు అండ్ తమిళ్, హిందీ ఆల్ 3 languagesలో కూడా ఈయనే రైటర్ అంట. సో రైటింగ్ వరకు అయితే మాత్రం చాలా బాగుంటుంది. మేబీ డైరెక్షన్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. మ్యూజిక్ అందించింది హరీష్ జయరాజ్. అసలు మనం చూసినట్లయితే ఎన్నో మూవీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద హిట్ అయిన మూవీస్, అందరికీ తెలిసిన చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ఈ మూవీ నాకైతే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. బీజిఎం కొన్ని ప్లేసెస్లో బాగుంది అన్న ఫీలింగ్ వచ్చినా కూడా ఆ స్టోరీ అంతగా సింక్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అలానే సాంగ్స్ అయితే నేను ఓటీటీలో చూశాను కాబట్టి స్కిప్పే కొట్టాను, నాకు ఎక్కడ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో. ఈ పాజిటివ్ అంటే డెఫినెట్లీ ఆ స్టోరీ
లైన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా ట్రై చేయడం అన్నదే గ్రేట్ థింగ్. మెయిన్గా ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ 20-25 మినిట్స్ అయితే నాకు చాలా ఎంగేజింగ్గా అనిపించింది, చాలా ఇంప్రెసివ్గా కూడా అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏముంటుందంటే ఇప్పుడు మనము డైరెక్టర్స్ రైటర్స్ ఏం చేస్తారంటే సీన్స్ ప్రకారం స్క్రిప్ట్ అన్నది రాసుకుంటారు షూటింగ్కి వెళ్ళే ముందు. సో ఆ స్క్రిప్ట్ ఉంటుందన్నమాట నితిన్ దగ్గర. సో తను ఏం చేస్తాడంటే నార్మల్గా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఒక టాస్క్ ఒక 10 టాస్క్ ఉంటే తిను షఫ్లింగ్ వేలో చేసేసుకుంటే వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ అలా చేయడం వల్ల ఏం జరిగింది రియల్ లైఫ్లో అన్నీ కొంచెం చూపిస్తారు. అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ 30 మినిట్స్ కాన్సెప్ట్ ఏదైతే చూపించారో నాకు అది బాగా నచ్చింది. సో నాకు ఆ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఆ 30 మినిట్స్ అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతే చూపించారో అది బాగా నచ్చాయి. నెగిటివ్స్ విషయంకి వస్తే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారు అనిపించింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే మరీ చప్పగా వెళ్ళిపోయినట్టుంది. ట్రైలర్లో చూపించిన ఆ 2-3 మినిట్స్ పార్ట్ ఏదైతే మనకి మూవీలో కూడా చూపిస్తారో అదే కొంచెం బాగా అనిపిస్తుంది తప్పించి మిగతాది ఏది కూడా నమ్మశక్యంగా ఉండదు, అంత పెద్దగా ఏమి ఉండదు. అండ్ కొన్ని సీన్స్లో ఏంటంటే నితిన్ బాధపడుతున్న సీన్స్లోని అతను బాధపడుతున్నాడా యాక్ట్ చేస్తున్నాడా అది తెలుసుకోవడానికి కూడా టైం పడుద్ది. అంటే తన యాక్టింగ్ అంత బాగా చేస్తారు కానీ మనల్ని ప్రతిసారి కన్ఫ్యూజన్లో పెట్టినట్టే చేస్తారు అనమాట. అది కొంచెం పర్లేదు అనిపించింది. బట్ ఓవరాల్గా డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉంటే ఈ మూవీకి బాగుండేది. సో డెఫినెట్లీ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో డైరెక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం నెగిటివ్ అయినట్టు నాకు అనిపించింది. అలానే వేరే ఇంకోటి ఏంటంటే శ్రీలీల గారు ఏంటంటే ప్రతి మూవీలో ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇదే టైప్ ఆఫ్ రోలే చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఆదికేశ్వరలో కూడా సేమ్ ఇలాగే హీరోని తీసుకురావడం లైక్ జాబ్ ఇవ్వడం అన్న కాన్సెప్ట్ చూపిస్తారు కదా. ఇందులో కూడా అలాగే హీరో ఏదో ఒకటి ఇంప్రెసివ్గా చేస్తాడు, రిచ్ బ్రాట్ అంటారు కదా. సో తిరిగి మళ్ళీ జాబ్ ఇస్తుంది. 2 మూవీస్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. నాకైతే ఎక్కడ కూడా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ వేలో తీసుకున్నట్టు అనిపించట్లేదు. రొటీన్ అండ్ నార్మల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ వల్ల ఏంటంటే ఆ మూవీ మీద ఇంపాక్ట్ అన్నది సరిగ్గా ఉండట్లేదు. ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నారో అదేదో క్యాజువల్గా సాంగ్స్ కోసం పెట్టారు అన్న ఇంపాక్ట్తోనే మనం చూస్తున్నాము. దానివల్ల నాకు శ్రీలీల క్యారెక్టర్ కూడా మూవీలో నెగిటివ్ అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే చెప్పినట్లే ఒక పార్ట్లో నాకు నచ్చింది. అదర్ దెన్ దట్ ఎక్కడ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. డెఫినెట్లీ వన్ టైం అయితే ట్రై చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటి సెకండ్ హాఫ్లో చూపిస్తున్నారు అన్నది చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వకంతం వంశీ ఆయన ప్రీవియస్గా రైటర్గా వర్క్ చేశారంట. మేబీ దానివల్లే ఆ స్కిల్ ఏదైతే ఉందో అది బాగానే వచ్చింది ఈ మూవీ మొత్తంలో. కాకపోతే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ అయితే డెఫినెట్లీ మూవీ క్లిక్ అయ్యేదేమో. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఇది మనకి కరెంట్లీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే చూడండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.